మార్నింగ్ ముందుగా అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అందరూ బాగా చేసుకున్నారా పూజ అయితే? నేనైతే ఇలా చేసుకున్నాననమాట. ఇదొచ్చేసి మా ఈశాన్య మూల. ఇలా స్వామివారి ఫోటో అయితే పెట్టుకున్నాను. నా పూజ అయితే కొంచెం లేట్‌గానే అయిందిలెండి. లెగడం బేగనే లేచాను. బట్ లేట్ అయిపోయింది. ఏమో తెలియట్లేదు. పిల్లలు ఎళ్ళాక చేసుకున్నాననమాట. అంటే క్యారేజ్ అటు ఉంది కదా! అందువల్ల అనమాట లేట్ అయిపోయింది. పూజ అయితే చాలా సింపుల్‌గా, ప్రశాంతంగా చేసుకున్నాను. పిల్లలు ఉన్నప్పుడు అయితే ప్రశాంతంగా చేసుకోలేవులెండి. ఓ పక్క వాళ్ళకి క్యారేజ్ కట్టాలి, వాళ్ళని రెడీ చేయాలి అని టెన్షన్ ఉంటది. వాళ్ళు వెళ్ళిపోయాక చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు. సో, ఈరోజైతే అమ్మవారికి నైవేద్యం కింద పరమాన్నం చేశాను. ఫస్ట్ డే కదా! అందుకని పరమాన్నం చేశాను. సో, ఇదిగోండి ఇలాగైతే చేసుకున్నాను చాలా సింపుల్‌గాన. ఎటువంటి హంగామా లేకుండా ఇలా ప్రశాంతంగా సింపుల్‌గా చేసుకుంటే నాకు ఇష్టం అనమాట. సో, పువ్వులైతే నిన్న రైతు బజార్‌కెళ్ళి కొని తెచ్చుకున్నాను. మా చెట్టుకైతే పువ్వులు పెద్దగా పూయట్లేదు. ఇదిగోండి ఈ మందారం ఒకటి, శంకుం పూలు ఒకటే పూస్తున్నాయి. మనకు అవసరం వచ్చినప్పుడు పువ్వులు పూయవు గానీ, మనం దీపం పెట్టం చూడండి, అప్పుడు తెగ పూస్తాయి పువ్వులైతే విపరీతంగాన. ప్రస్తుతానికైతే పువ్వులు కరువులో ఉన్నాయన్నమాట. అండ్ మార్కెట్‌లో కూడా ఫ్లవర్స్ చాలా రేటున్నాయి. పావు రూ. 100 నిన్నైతే. ఇంకా నెక్స్ట్ వీక్ మనకి ఇంకా డబల్ రేట్ చెప్తారు. ఇదిగోండి కిచెన్ చూడండి ఎలాగుందో. అంటే పూజ చేసుకోవాలని హడావిడిలో ఇంక అన్నీ అలా వదిలేసాను. నైవేద్యం అయితే కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేశాను. పిల్లలకి క్యారేజ్‌లో కట్టేసాను. అంటే స్కూల్‌లో తింటారని. మా వారైతే ఇంటి దగ్గర తినేసి వెళ్ళిపోయారు. మా ఇంట్లో అందరికీ పరమాన్నం అనేది చాలా ఎ ఇష్టమైన స్వీట్ అనమాట. ఇదిగోండి గడపకైతే ఇలా సింపుల్‌గా పెట్టేసుకున్నాను. వర్షం పడుతుంది యాక్చువల్లీ. ఇలా పడడం అలా ఆగడం, పడడం ఆగడం. తులసమ్మ తల్లి దగ్గర అలా సింపుల్‌గా చేసుకున్నాను. నిన్న 2 మొక్కలు కొని తెచ్చాను. చూస్తున్నారా యెల్లో అండ్ గ్రీను. ఆ 2 నిన్న రైతు బజార్‌కెళ్ళి కొని తెచ్చుకున్నాను అనమాట. పువ్వులు అండ్ మొక్కలు కొని తెచ్చుకున్నాను వెళ్ళి. నాకు చాలా బాగా నచ్చాయి. ఎలాగున్నాయని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నా ముగ్గు పోయింది అనుకున్నాను. పర్వాలేదు కొంచెం లైట్‌గా ఉంది. ఎందుకంటే వర్షం పడ్డది నేను ముగ్గు పెట్టిన తర్వాత 3 సార్లు పడి ఉంటది. అంటే పడుతుంది, ఆగుతుంది, పడుతుంది, ఆగుతుందనమాట. క్లైమేట్ అయితే చల్లగుంది. సో, ఈ వారం అయితే ఇలా ప్రశాంతంగా చేసుకున్నాను. మీ అందరూ ఎలా చేసుకున్నారు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ వన్ సెకండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.